ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించడం జరిగింది. అది మనందరికీ తెలుసు. అట్లనే మా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కూడా ఈ డ్రగ్స్ అనేది సమూలంగా నిర్మూలించాలి అనే ఉద్దేశంతో గాంజా కల్టివేషన్ జీరో చేసి ఆంధ్రప్రదేశ్ గాంజా కల్టివేషన్ జీరో చేసినటువంటి రాష్ట్రంగా ఎప్పుడో ప్రకటించడం జరిగింది. సో గాంజా కల్టివేషన్ లేకపోయినప్పటికీ గాంజా సప్లై కానీ ఇతర మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు సప్లై కానీ ఇంకా జరుగుతూనే ఉంది. ఆ సప్లై చైన్ని కట్ చేస్తూ చాలా ఎన్డీపీఎస్ కేసెస్ కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్లో కేసెస్ రిజిస్టర్ చేయడము, అట్లనే హ్యాబిచువల్గా ఇదే అక్రమ రవాణా డ్రగ్స్లో కానీ మత్తు పదార్థాల మీద కానీ అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళ మీద పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్, ఈ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్లో కూడా చాలా మందిని జైలుకి పంపించడం జరిగింది. ఆ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్లో విచారణ లేకుండానే వాళ్ళకి బెయిల్ ఉండే హక్కు కూడా లేకుండానే సంవత్సరం పాటు వాళ్ళు జైల్లో ఉండేటటువంటి కఠినమైన శిక్ష వేసేది పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్. ఇప్పుడు ఈ ఎన్డీపీఎస్ యాక్ట్లో చేస్తున్నటువంటి అన్ని ఎన్ఫోర్స్మెంట్స్ని అట్లనే ప్రజల్లో ఒక మార్పు తీసుకొచ్చి ఒక చైతన్యం తీసుకురావాలని వివిధ కోణాల నుంచి కలిపి ఒక విజన్ తోటి డ్రగ్స్ పై దండయాత్ర అనేది మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ జనవరి 27న ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనేటటువంటి ఒక సైకిల్ యాత్రకి శ్రీకారం చుట్టింది. గౌరవ హోమ్ మినిస్టర్ గారు, గౌరవ హెల్త్ మినిస్టర్ గారు, గౌరవ డీజీపీ గారు, అట్లనే మనకి డ్రగ్స్ కోసం సెపరేట్గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆ ఈగల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కలిసి ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనే ప్రోగ్రాంలో 5 మహిళా పోలీస్ అధికారులతోటి ఒక సైకిల్ యాత్రని 34 రోజుల పాటు 510 కిలోమీటర్ల పాటు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అటు సిటీలో అట్లాగే రూరల్లో కూడా అన్ని మండలాలు కవర్ అయ్యే విధంగా రూపొందించడం జరిగింది. ఈరోజు ఇక్కడ మన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ డ్రగ్స్ పై దండయాత్రలో ఉన్నటువంటి సైకిల్ యాత్రలో భాగంగా ఎవరైతే గాంజా కన్జ్యూమ్ చేస్తారో, ఎవరికైతే స్మోకింగ్ అనేది ఇతర అలవాట్లు అడిక్షన్ ఉందో వాళ్ళందరినీ ఇందులోకి కలిపి వాళ్ళతో పాటు అధికారులు, పోలీస్ అధికారులు, ఈగల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు, స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, కొంతమంది స్కూల్ స్టూడెంట్స్, అట్లనే దీనికి పనిచేస్తున్నటువంటి ఎన్జిఓస్ అందరూ కలిసి ఈ డ్రగ్స్ పై దండయాత్రలో భాగంగా ఈరోజు యోగా, ప్రాణాయామం ఈ కార్యక్రమాన్ని మన గౌరవ బ్రహ్మకుమారీస్ వారి చేత చేయించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మీరు చూశారు, ఈ ప్రాణాయామం అనులోమ విలోమ వల్ల అడిక్షన్స్ని దూరం చేసుకోవచ్చు అని వాళ్ళకు ఉన్నటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది. సో ఇట్లాంటి కార్యక్రమాన్ని ఈ డ్రగ్స్ పై దండయాత్రలో భాగంగా చేయడం చాలా సంతోషం, ఇది అవసరం కూడా. సో కేవలం ఈ యోగా, ప్రాణాయామము ఇవే కాకుండా అడిక్షన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరుగుతూ ఉంది. ఈ డ్రగ్స్ పై దండయాత్రల భాగంగా మొదటి రోజు 49 మెంబర్స్ని స్క్రీనింగ్ చేయించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది. రెండో రోజు 47 మెంబర్స్ని స్క్రీనింగ్ అండ్ కౌన్సిలింగ్ చేయించడం జరిగింది. అట్లనే నిన్నటి రోజు 34 మెంబర్స్ని అంటే అడిక్షన్తో ఉన్నటువంటి వాళ్ళని జీజీహెచ్లో ఉన్నటువంటి డి అడిక్షన్ విభాగంలో వాళ్ళకి స్క్రీనింగ్, వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే తీవ్రంగా ఇంజెక్టబుల్ డ్రగ్ యూజర్స్ ఉంటే వాళ్ళకి ఓపియాయిడ్ సబ్స్టిట్యూట్ థెరపీ అని ఓఎస్టీ థెరపీ కూడా గవర్నమెంట్ మా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి, ఏపీ సాట్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తోటి మాట్లాడి దానికి కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది.